Dear students, this is continuation of our first video, functions. So here if f of x is equal to 3 conditions are given, 3x minus 2, we take 3x minus 2 when x value is greater than 3. X value 3 కన్నా పెద్దదైతే ఈ కండిషన్ తీసుకోవాలి 3x minus 2. And we take f of x is equal to x square minus 2 when x value lies in between minus 2 2. మైనస్ 2కి 2కి మధ్యలో లేదా మైనస్ 2 అవ్వచ్చు, మైనస్ 1 0 1 2 ఈ మధ్యలో ఏ వాల్యూ ఉన్నా ఈ కండిషన్ని తీసుకోవాలి. దెన్ వీ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2x plus 1, we have to take when x value is less than minus 3. x less than minus 3. minus 3 కన్నా చిన్నవి అంటే ఏంటి, minus 4 minus 5 అవి ఉన్నప్పుడు అనమాట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, ఎఫ్ ఆఫ్ minus 2, ఎఫ్ ఆఫ్ minus 4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ minus 7. we have to find all these values. First one, f of 4. f of 4 అంటే x value is 4 means x greater than 3. 3 కన్నా పెద్దదే కదా 4, so we have to take first condition. So here f of x is equal to 3x minus 2 because x value is greater than 3. So f of 4 is equal to, in the place of x substitute 4. So 3 into 4, 3 4s are 12, 12 minus 2 is 10. So f of 4 value is 10. And next is f of 2.5. Where is 2.5? 2.5 means the 3 కన్నా పెద్దదా కాదు, చిన్నది. సో ఈ కండిషన్ రాదు. 2.5 అంటే ఇట్ డస్ నాట్ లైస్ బిట్వీన్ -2 to 2. సో ఈ రెండింటి మధ్యలోనూ ఉండదు కాబట్టి ఈ కండిషన్ తీసుకోకూడదు. అండ్ 2.5 -3 కన్నా చిన్నదా కాదు, సో ఎక్కడ దీని కండిషన్ లేదు. సో ఎఫ్ ఆఫ్ 2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్. అది ఎలా, దానికి కండిషన్ ఇవ్వలేదు కదా, మనం చేయలేం. సో ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ 2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రాయాలి. నెక్స్ట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ -2. సో -2 అంటే మిడిల్ కండిషన్ కదా, ఇది చూడండి ఇక్కడ ఈ మిడిల్ కండిషన్. సో వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తీసుకోవాలి. టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అండ్ హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ -2. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ -2. So x square means -2 whole square minus 2. Minus 2 whole square means minus into minus plus 2 2s are 4. 4 minus 2 is 2. So f of -2 value is 2. And next f of -4. -4 అంటే -4. f of -4 తీసుకోవాలి మనం. -4 అంటే -3 కన్నా చిన్నది కదా, x లెస్ దాన్ -3. -3 కన్నా చిన్నవేంటి, -4 -5 -6 అవన్నీ అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ కండిషన్. సో హియర్ వీ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 1 తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 1. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ -4. సో 2x మీన్స్ 2 into x. 2 into x value is -4 plus 1. 2 into -4 -8 plus 1 is -7. ఓకే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0. 0 అంటే జీరో లైస్ బిట్వీన్ -2 to 2 మధ్యలో వస్తుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -2 ఈజ్ ద కండిషన్ విచ్ వీ హ్యావ్ టు టేక్ హియర్. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 square -2. సో 0 square is 0. సో ద వాల్యూ ఈజ్ -2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -7. -7 means x less than -3. -3 కన్నా చిన్నది కదా -7. సో వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 1. సో హియర్ కండిషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 1. ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ -7. సో 2 into -7 plus 1. 2 into -7 -14 plus 1 is -13. Okay. So this problem completed. Next problem, if a is equal to, a is a set and the elements of set are 0, pi by 6, pi by 4, pi by 3, pi by 2. ఇవి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ అనమాట. అండ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్ అంటే ఏంటి, ఇంజెక్షన్ అంటే 1-to-1 ఫంక్షన్, సర్జెక్షన్ అంటే ఆన్ టు. దీని గురించి నేను డిస్కస్ చేస్తానమ్మా. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. దెన్ ఫైండ్ బి.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలన్నమాట సర్జెక్షన్లో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటే వీటన్నింటినీ ఎక్స్ వాల్యూస్ కింద తీసుకుని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇక్కడ కూడా కాస్ 0 అలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో గివెన్ వాట్ ఈస్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అండ్ ఏ వాల్యూస్ ఆర్ గివెన్. సో 1/1 ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాస్ 0. Cos 0 value is 1. Next x value take pi/6. F of pi/6 is equal to cos x kada, x place lo pi/6 substitute cheste cos pi/6. Pi value is 180. 180/6 ante 6 30 times. So cos 30 value we know that √3/2. And next value is f of pi/4. It is equal to cos x value is cos pi/4. Pi/4 means 180/4. If you divide 180/4 it will get 45. So cos 45 value is 1/√2. And f of pi/3 is cos pi/3. It means cos 180/3. Pi value 180 kada, 360 times. So cos 60 value is 1/2. F of pi/2 is cos pi/2, that is equal to cos 180/2. 180/2 is 90. Cos 90 value is 0. So b is in surjection b value equals to f of a అవుతుందన్నమాట. సో f of a is equal to ఈ వాల్యూస్ అన్నీ రాయాలి మనం. సో ఫస్ట్ వాల్యూ 1, √3/2, 1/2, 1/2, 0. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వి డిస్కస్ సమ్ కీ పాయింట్స్. ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్. We know what is a function. So here we learn equal functions. We learn about equal functions. Two functions f, g. F is one function and g is another function. Two functions f, g are said to be equal if these two are equal. If two conditions they should satisfy. If first condition is domain of f is equal to domain of g అవ్వాలి. domain of f is equal to domain of g అవ్వాలి. సెకండ్ కండిషన్ f of x is equal to g of x అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే దెన్ వీ సే దట్ దీస్ టూ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. దెన్ f is equal to g. అంటే దీస్ ఎఫ్ అండ్ జీ ఆర్ ఈక్వల్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రేంజ్ అనమాట. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ జీ అవ్వాలి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ అవ్వాలి. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ జీ అవ్వాలి. అప్పుడు దెన్ వీ సే దట్ దీస్ టూ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అమ్మ 1-to-1 ఫంక్షన్. 1-to-1 ఇక్కడే మనకు అర్థమైపోతుంది చూడండి, ఒకదాని నుంచి ఒకదానికే వెళ్ళాలి. 1-to-1 function, this is also called as injection. The definition of 1-to-1 function is a function f from a to b is called an injection if distinct elements means different elements. Distinct elements of a have distinct f images in b. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి వేరువేరు ఎలిమెంట్లకి బీలో వేరువేరు ఇమేజెస్ ఉండాలన్నమాట. అండ్ an injection is also called as 1-to-1 function. ఇంజెక్షన్ అని అనొచ్చు, లేదా దాన్నే 1-to-1 ఫంక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. f a to b is an injection if a1 a2 belongs to a and f of a1 is equal to f of a2 implies a1 is equal to a2. a1 a2 అనేవి ఏ సెట్లో ఎలిమెంట్స్ అయితే f of a1 is equal to f of a2 అని తీసుకుని we prove that a1 is equal to a2 అని ప్రూవ్ చేస్తాం అనమాట. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1-to-1 ఫంక్షన్ అంటే ఇలా తీసుకుని this is f is a function, this is a set, this is feed set. f is a function from a to b, 1 నుంచి aకి 2 నుంచి bకి ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి. ఒక్కదాని నుంచి ఒక్కదానికే రిలేషన్ ఉండాలి. 1 నుంచి ఏకి రిలేషను, 2 నుంచి బీకి రిలేషను, 1 నుంచి 1 ఎలిమెంట్ నుంచి 1 ఎలిమెంట్కే రిలేషన్ ఉండాలి. 1 ఎలిమెంట్ ఇక్కడ 2 అనే ఎలిమెంట్ నుంచి బీకి ఉండాలి రిలేషన్. ఇప్పుడు 1 నుంచి ఏకి 1 నుంచి బీకి కూడా ఉండకూడదు. 1 నుంచి ఏకి ఉండాలి, 2 నుంచి బీకి.
distinct elements of A have distinct images in B అనమాట. Such type of function is called 1-to-1 function అంటాము. We can also call it as injection. నెక్స్ట్ అమ్మ ఆన్-టు ఫంక్షన్. వి కాల్ ఆన్-టు ఫంక్షన్ యాజ్ సర్జెక్షన్ అని అంటాం అనమాట. ఫస్ట్ వన్ 1-to-1 ఫంక్షన్ ఈజ్ ఇంజెక్షన్, సెకండ్ వన్ ఆన్-టు ఫంక్షన్, అదర్ నేమ్ ఈజ్ సర్జెక్షన్. ఏ ఫంక్షన్ FA-to-B ఈజ్ కాల్డ్ సర్జెక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ రేంజ్ ఈక్వల్స్ టు ద డొమైన్ ఆఫ్ ఎఫ్ యొక్క రేంజ్ డొమైన్ ఆఫ్ ఎఫ్కి ఈక్వల్ టు కోడొమైన్ అమ్మా. ఇది కోడొమైన్ ఆఫ్ ఎఫ్ రేంజ్ కోడొమైన్ ఆఫ్ ఎఫ్కి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అయితే దాన్ని మనం సర్జెక్షన్ అని అంటాం అనమాట. దాన్ని మనం సర్జెక్షన్ అని అంటాం, ఆన్-టు ఫంక్షన్ అని అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఏ, దిస్ ఈజ్ ఎ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అనుకుందాము. అప్పుడు 1 2 3 సర్జెక్షన్ 4. సో 1 నుంచి 4కి, 2 నుంచి 3కి ఇలా ఉందనుకోండి. అప్పుడు ఇక్కడ ఏని ఏమంటాం మనము? డొమైన్ అంటాం. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ డొమైన్. బీని ఏమంటాం మనము? కోడొమైన్ అంటాం. బీని కోడొమైన్ అంటాం. ఇక్కడ ఏ అనే సెట్ని మనము డొమైన్ అంటాము, బి అనే సెట్ని కోడొమైన్ అంటాము. ఇప్పుడు ఈ సెట్లో చూడండి, రేంజ్ అంటే 1 ఏమో 4కి రిలేట్ అయ్యింది, 2 ఏమో 3కి రిలేట్ అయ్యింది. ఇది 1-to-1 ఫంక్షన్ కూడా. కానీ 1 4కి రిలేట్ అయ్యింది అంటే f(1) ఎంత చూడండి, ఇందులో f(1) ఎంత? 4. f(2) ఎంత? 3. 1 ఏమో 2కి, 1 ఏమో 4కి వెళ్ళింది, 2 ఏమో 3కి వెళ్ళింది. అప్పుడు రేంజ్ ఏమవుతుంది? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 3,4 అయింది. రేంజ్ 3,4. కోడొమైన్లో ఏమేమి ఉన్నాయి చూడండి, 3 4. సో కోడొమైన్లో 3 4 ఉన్నాయి, రేంజ్లో కూడా 3 4 ఉన్నాయి. అంటే ఈ బీలో అన్ని ఎలిమెంట్స్ కూడా దేనికో దానికి ఇమేజ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు కోడొమైనే రేంజ్ అవుతుంది. సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆన్-టు ఫంక్షన్, అదర్ నేమ్ ఈజ్ సర్జెక్షన్. సో ఇక్కడ కండిషన్ చూడండి, FA-to-B ఈజ్ ఏ సర్జెక్షన్ బై ఇంప్లైస్, అంటే ఇదైతే ఇది అవుతుంది, ఇటుదైతే ఇటుది అవుతుంది అనమాట. బై ఇంప్లైస్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? f(a)ని రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటాము. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే కోడొమైన్ అవ్వాలి. రేంజ్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి, దట్ ఈజ్ కోడొమైన్. రేంజ్ ఆఫ్ ఎఫ్ కోడొమైన్కి ఈక్వల్ అవ్వాలి. సో బై ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు f(a) అని f(a) అంటే ఏంటి? ఏ యొక్క ఇమేజ్ అనమాట. ఏ ఎందులో ఉండాలి? బిలాంగ్స్ టు ఏ అనే సెట్లో ఉండాలి. ఏ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అనమాట. సో ద కండిషన్ ఫర్ సర్జెక్షన్ ఈజ్ ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి. బి అనేదేమో బి సెట్లో ఉంటుంది, స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏ సెట్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1. అప్పుడు తప్పకుండా ఒక ఏ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ సెట్లో ఉండాలి. సచ్ దట్ ఎలా ఉండాలంటే f(a) ఈజ్ ఈక్వల్ టు బి. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు, f(a) ఈజ్ ఈక్వల్ టు బి. ఈ ఆన్-టు ఫంక్షన్ యొక్క డెఫినిషన్స్ని వీ హ్యావ్ టు లెర్న్ అనమాట. 1-to-1 ఫంక్షన్ డెఫినేషను, ఆన్-టు ఫంక్షన్ డెఫినేషను. ఆన్-టుకి ఇది వాడతాం మనం. ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి there exists at least 1 A belongs to A such that f(a) is equal to b అయ్యేలాగా ఉండాలి. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ సర్జెక్షన్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ బైజెక్షన్. బైజెక్టివ్ ఫంక్షన్ అంటారు అనమాట. దీన్ని బైజెక్షన్ అంటారు. ఏ ఫంక్షన్ FA-to-B ఈజ్ బోత్ ఇంజెక్షన్ ఆఫ్ బోత్ అండ్ ఇంజెక్షన్ అండ్ ఆల్సో సర్జెక్షన్.
అంటే ఇచ్చిన ఫంక్షన్ ఇంజెక్షన్ 1-to-1 ఫంక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ ఆన్ టు ఫంక్షన్ కూడా అయితే దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి బైజెక్షన్. అప్పుడు ఎఫ్ బైజెక్షన్ అవుతుంది అనమాట. అంటే ఎఫ్ బైజెక్షన్ అవ్వాలంటే ఎఫ్ 1-to-1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్ టు కూడా అవ్వాలి. అంటే ఇంజెక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ కూడా అవ్వాలి. ఎఫ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ ఇఫ్ బై ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ బోత్ ఇంజెక్షన్ అవ్వాలి అండ్ సర్జెక్షన్. అంటే దిస్ ఈజ్ ఇంజెక్షన్ కండిషన్. ఇఫ్ ఎఫ్ ఏ1 ఏ2 బిలాంగ్స్ టు ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 దెన్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2. ఇదేమో ఇంజెక్షన్ కండిషన్. సర్జెక్షన్ కండిషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 A బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇదేమో సర్జెక్షన్. సో ఇంజెక్షన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, సర్జెక్షన్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఫంక్షన్. మనకు తెలుసు ఐడెంటిటీ ఫంక్షన్, ఐడెంటిటీ ఎలిమెంట్స్ అట్లాంటివి అంటే ఎలా ఉండాలి అనేది ఒక ఐడియా ఉంది కదా మనకి. సో ఫంక్షన్స్లో ఐడెంటిటీ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే లెట్ ఏ బి ఏ నాన్ ఎంప్టీ సెట్. ఏ నాన్ ఎంప్టీ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏలో ఎలిమెంట్స్ ఉండాలి, ఎంప్టీ సెట్ అవ్వకూడదు. దెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఫ్రమ్ ఏ టు ఏ నుంచి మళ్ళీ ఏకే డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ యొక్క ఇమేజ్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇమేజ్ కూడా ఎక్సే అవ్వాలన్నమాట. సో ఫర్ ఆల్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఈజ్ కాల్డ్ ద ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐడెంటిటీ ఫంక్షన్ ఏ కదా, ఐ కింద ఏ రాసుకుంటాం. అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ అనమాట. ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ లో ఏ అనేది ఎలిమెంట్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలన్నమాట. అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ 5 తీసుకున్నాం అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ -2 తీసుకున్నాం అనుకోండి అది -2 అవ్వాలి. మనం ఏది తీసుకుంటే దాని ఇమేజ్ కూడా అదే రావాలన్నమాట. అప్పుడు దాని ఇమేజ్ కూడా అదే అవ్వాలి. దాన్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే కాన్స్టెంట్ అంటే మారదు కదా. సో మారని ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది అని అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్. రేంజ్లో ఒక్క ఎలిమెంటే ఉంటుందన్నమాట. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ సమ్ ఫిక్స్డ్ సి బిలాంగ్స్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో యూ టేక్ ఎనీ వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ బట్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ 5 అనమాట. సో ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఈజ్ 5, ఎఫ్ ఆఫ్ 9 value is 5. Whatever value you take in the place of x but its value is equal to constant అనమాట. 5 కాన్స్టెంట్. మీరు ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నా దాని ఆన్సర్ 5 అవుతుంది. సో కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే కాన్స్టెంట్ అనమాట. సో సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే. Next, if a is equal to -2, -1, 0, 1, 2, this is a set given and f is a function from a to b is a surjection అని ప్రూవ్ చేయాలి. Surjection defined by f of x is equal to x square plus x plus 1. Then we have to find b. b అంటే ఏంటి? b అంటే కోడొమైన్. మరి సర్జెక్షన్ అంటే కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి కదా. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ బి అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సర్జెక్షన్. సో గివెన్ ఎఫ్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్ అయితే అండ్ ఆల్సో ఇట్ ఈస్ గివెన్ ఏ సెట్ ఈజ్ -2, -1, 0, 1, 2 అని ఇచ్చారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. So substitute the elements of a 1 by 1 -2 -1 1 by 1 in this in the place of x. So f of -2
is equal to minus 2. X square means minus x plus లో minus 2 ఉంది కదా. సో in the place of x, wherever you find x, substitute minus 2. So that is minus 2 whole square plus x value is minus 2 plus 1. Minus 2 whole square means minus 2 into minus 2. Minus into minus will become plus 2 to the 4. Plus into minus 2 plus 1. So 4 minus 2, 2. 2 plus 1 is 3. And next value f of minus 1. Minus 1 means in the place of x substitute minus 1. So minus 1 whole square plus, again x value is minus 1 plus 1. Minus 1 into minus 1 will become plus 1. Minus into minus plus 1. 1's are 1. And plus into minus 1 plus 1. Minus 1 plus 1 get cancelled. So 1 is the answer. Then f of 0. 0 square plus 0 plus 1. 0 square is 0. 0 plus 0, 0. 0 plus 1, 1. And next f of 1, substitute x in the place of x 1. So this is 1 square plus 1 plus 1. 1 square is 1. 1 plus 1, 2. 2 plus 1, 3. F of 2, in the place of x substitute 2. 2 square plus 2 plus 1. So 2 square is 4. 4 plus 2, 6. 6 plus 1, 7. So f a to b is a surjection. Then what are the elements in b? బీలో ఎలిమెంట్స్ ఏమవుతాయి? 3 1 1 3 7. సెట్లో వి నెవర్ రిపీట్ ద ఎలిమెంట్స్. ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ని రిపీటెడ్గా రాయకూడదు, సేమ్ ఎలిమెంట్ని. సో ఒక్కొక్కసారి రాసుకోవాలి. సో 3 1 7. సో 1 3 7. సో బి ద సెట్ ఆఫ్ బి మీన్స్ రేంజ్ అనమాట. రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్న అనుకోవచ్చు, లేదా కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అనుకోవాలి. ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ అయితేనే ద ఫంక్షన్ సర్జెక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా?